సేవ స్ఫూర్తి కిరీటం ఉభయ తెలుగు రాష్ట్రాలలో విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక రంగాలలో విశిష్టమైన సేవలందిస్తున్న జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పేద ప్రజల డాక్టర్ మునీర్ తనయుడు మునీర్ షరీఫ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా మిర్యాలగూడ అవంతిపురం ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డులు, స్టడీ మెటీరియల్ సొంత ఖర్చులతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మునీర్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లావూరి బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ సాటి మనిషిని ఆదుకోవాలనే సేవా గుణం, సమాజం పట్ల బాధ్యత కొందరికి ఉంటుందని, అందులో డాక్టర్ మునీర్ ముందు వరుసలో ఉంటాడని అన్నారు. అవంతిపురం గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు ఎలాంటి ఫీజు లేకుండా పేదలకు వైద్యం చేయడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన జనయత్రి ఫౌండేషన్ సేవలు జాతీయ స్థాయికి విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్, ఆలగడప కాంప్లెక్స్ హెచ్ఎం వి శ్రీనివాసరావు, హెచ్ఎం చింతా మధు, ఉపాధ్యాయులు కె డోరతి, ఎస్ వెనుదర్, కె రవీందర్ రెడ్డి, జి సాల్మాన్, స్కావెంజర్ మణి, నాగమ్మ, జనయత్రి ఫౌండేషన్ గౌరవ సలహాదారులు అహ్మద్, కార్యదర్శి తాజ్ బాబా, జనయత్రి కుటుంబ సభ్యులు మాదిహా, ఫాతిమా, జరీనా, మానసం, అమీర్ అలీ, ద్రోణాచారి, హుస్సేన్, మస్తాన్, షాహిర్, చరణ్, రాఘవం, సీతారాం, కిరణ్, యాదగిరి, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఫెరోజాం తదితరులు పాల్గొన్నారు. జయ హో 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 జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. మానవ సేవయే మాధవ సేవ, ప్రేమే లక్ష్యము, సేవే మార్గము, ప్రేమే లక్ష్యము, సేవే మార్గము. జనమే మనముగా, మనమే జనముగా, జనమే మనముగా, మనమే జనముగా. ఈ జగములోన జనులందరూ హాయిగా జీవించాలని. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. అంబేడ్కరుల ఆశయాలనందుకొని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని, అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని, కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని, కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని, నవతరమే మేలుకొని నగారం రోగించింది. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. అందరికీ ఆరోగ్యం మనందరి బాధ్యతంటూ ఆరోగ్య విషయ. మునీర్ సార్ గారికి వాళ్ళ బాబుకి మన మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. సార్ గురించి అందరికి తెలుసు. సార్ మామూలు వ్యక్తి కాదు, ఎందరికో ఆదర్శప్రాయం. ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం మేము. మునీర్ సారు నాకు కూడా కోరిక ఉండే, సార్ పక్కన మండలానికి ఎంఈఓ ఉంటే చాలా కార్యక్రమాలు చేసుకోవాలని కోరిక ఉండే. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది మనది ఎన్నో కార్యక్రమాలు జర్నీ చేయాలని. ఎందుకంటే సార్ మీరు నేషనల్ లెవెల్లో ఏదో మన కబడ్డీ స్పోర్ట్స్ అది ఇది కాదు, హృదయాన్ని గెలుచుకొని మనిషి జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలని అది ఎందరికో ఆదర్శంగా ఉండి
అందరు డబ్బులు సంపాదిస్తాము ఇది చేస్తాము కానీ ఆ డబ్బుని నలుగురికి పంచితే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఉదయాన్ని గెలుచుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి ప్రోగ్రాంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే పేద పిల్లల బాధలు ఏమో తెలుసు సార్కి, పేదవాళ్ళ పడే బాధలు ఏమో తెలుసు. హెల్త్ పరంగా మనకు కావాల్సింది విద్య వైద్యం అని అందరూ నినాదంతో పొలిటికల్ గానే చేస్తుంటారు. కానీ సార్కి ఏ పదవి లేకున్నా ఒక మంచి హృదయం ఉంది. ఉన్న సంపాదనలో తక్కువ ఫీజు తీసుకుంటూ నెక్స్ట్ ప్రత్యేక అనేక పాఠశాలలో పిల్లలకు ఇక్కడే కాదు నేను చాలా చూస్తా ఉన్నా సార్. నెక్స్ట్ మన వాకింగ్ గ్రౌండ్స్ లో కూడా హెల్త్ పరంగా కూడా క్యాంపులు పెట్టడం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు ఈరోజు చూడండి మీకు టై, బెల్ట్, ఐడి కార్డ్స్, ఫ్రూట్స్, బర్త్డేలు మామూలుగా జరుపుకుంటే ఫంక్షన్ జరుపుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు జరుపుకుంటే నిజంగా నేను కూడా దానికి వ్యతిరేకం సార్. నా పిల్లలు కూడా నేను ఎప్పుడూ ఇట్లా ఫంక్షన్ లాగా అనాథాశ్రమం చేస్తున్నాను. ఇలాంటివి చూసిన తర్వాత చాలా మంది మారాలని కోరుకున్నాం. కొందరు అంటారు ఒక బిల్డింగ్ అయితే ఇంకో కొనుక్కుందాం, ఒక ప్లాట్ ఇంకో ప్లాట్ కొనుక్కుందాం. అది కాదు, ఎక్కువ మంది మనసు గెలుచుకోవడం గొప్ప. ఆ విధంగా గెలుచుకున్నారు కాబట్టి నేషనల్ స్థాయి అవార్డు కూడా మన సార్కి రావడం జరిగింది. సో అదేవిధంగా మీకు టై, బెల్ట్, ఐడి కార్డ్స్, అదేవిధంగా ఫ్రూట్స్, ఏ పాఠశాలకు ఏం కావాలన్నా సార్ హెల్ప్ చేస్తూ ఉంటారు. బంగారగడ్డలో మా మిస్సెస్ కూడా పనిచేస్తారు, స్వాతి మేడం సార్. సో మా మేడం కూడా చెప్తారు సార్ ప్లేట్స్ అనేవి చాలా ఇవ్వడం జరిగింది. సో సార్ మీ గురించి మాకు ఇప్పుడు తెలుసు, కాకపోతే మనకు పరిచయం తక్కువ. కానీ మంచి కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఎంతో మిరాలు కూడా వాళ్ళకి కానీ బయట చుట్టుపక్కల గ్రామస్తులు కానీ వేరే వాళ్ళకి ఆదర్శప్రాయాలు. అదేవిధంగా మనం మీ బాధ్యత ఎక్కువైంది ఇప్పుడు, ఎందుకంటే నాన్న ఇట్లా అంటారు వాళ్ళ తండ్రి ఎలాంటి వారు అంటే కొడుకులు కూడా కొంచెం సాగిస్తే మంచిగా కూడా వ్యక్తిత్వంగా కాంప్లెక్స్. ఈరోజు జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్ గారి కుమారుడు మునీబ్ షరీఫ్ గారి పుట్టినరోజు సందర్భంగా అవంతిపురంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో టై, బెల్ట్ మరియు పెన్సిల్, ఎరేజర్ ఇవ్వడము చాలా హర్షించదగ్గ విషయము. ఈరోజు పిల్లలు వాళ్ళ యొక్క బర్త్డేలు జల్సాలకు అలవాటు పడి, దుర్వ్యసనాలకు అలవాటు పడి పబ్బులు, క్లబ్బులు అంటూ తిరుగుతున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే కొడుకు నడుస్తూ తండ్రికి తోడుగా ఉంటూ ఈరోజు జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ అవంతిపురంలో ఉన్న స్కూల్ పిల్లలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయము. మా జనయత్రి ఫౌండేషన్ సభ్యులు అందరూ పేదవాళ్లే, కానీ వాళ్ళు హృదయంలో మాత్రం చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వాళ్ళు లేకున్నా అప్పు చేసైనా సరే పక్కవాడికి సహాయం చేసే దృఢ సంకల్పంతో ఉన్న ఈ జనయత్రి ఫౌండేషన్ లో మేమందరము ఉండడము, మా కుటుంబ సభ్యులాగా ఉండడం మాకెంతో హర్షించదగ్గ విషయము. ఈ జనయత్రి ఫౌండేషన్ జనంతోటే జనయత్రి, జనం కోసమే జనయత్రి అని కుల మతాలకు అతీతంగా ఈ ఫౌండేషన్ ముందుకు వెళ్తుంది. విద్య, వైద్యము అనే నినాదంతో విద్యని, వైద్యాన్ని పేదలకు అందుబాటులో లేకున్న సమయంలో విద్యా, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని జనయత్రి ఫౌండేషన్ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది. డాక్టర్ మునీర్ గారి కుమారుడు మునీబ్ షరీఫ్ గారి జన్మదిన వేడుకని మన పాఠశాలలో ఇంతమంది పసి హృదయాల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇది వారికి ఒక అనుభూతిని మిగులుస్తుంది. ఎందుకంటే ఇంత మంచి మెమరీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాదు పిల్లల మధ్యలో. సారు ముందుకొచ్చి పిల్లల కోసం గ్రామీణ ప్రాంతంలో పిల్లలకు ఏదో ఒకటి చేయాలనే తపన గల వ్యక్తి మునీర్ సార్. మనకి ఎప్పటి నుంచో వారిని మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. వారి యొక్క కదలికలన్నీ కూడా వారు మొత్తం కూడా వైద్యం మీద, అంటే ఇప్పుడు మనము 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి ఏదైనా హాస్పిటల్కి పోయి వచ్చినా కానీ ఆ డాక్టర్ పేరు మనకు గుర్తుండదు. ఇప్పుడు అపోలో హాస్పిటల్, మ్యాక్స్, రివరు చాలా హాస్పిటల్స్ వచ్చినాయి. మనం వైద్యం చేయించుకొని బయటకు వస్తాం. వచ్చిన తర్వాత నీకు ఎవరమ్మా ఆపరేషన్ చేసిందంటే పేరు గుర్తుండదు. నువ్వు నిన్న జలుబు చేస్తే ఎక్కడికి పోయినామంటే రౌండ్ కాడ ఎక్కడికి పోయినాం, మునీర్ సార్ దగ్గరికి పోయినాం. డాక్టర్ మునీర్ గారి పేరు అందరి నోళ్లలో, ఆ బంగారగడ్డ, షాబునగర్, ఆ రౌండ్ కాడ, ఇస్లాంపుర ఎవరి నోట్లో పెట్టినా మునీర్ సార్ పేరు. ఇక పిల్లల కరోనా టైంలో అనేది ఇక సారు సర్వీసు మాకు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే మా జూనియర్ కాలేజీ గ్రౌండ్ మొత్తం సారు కళకళ. ఎటువంటి డాక్టర్ని, కళ్ళ డాక్టర్, పళ్ళ డాక్టర్, గుండె డాక్టరు, వాళ్ళని మనం కలవాలంటే, ఆ డాక్టర్ని మనం కలవాలంటే 500 రూపాయలు ఓపీ రాపిచ్చి 1 గంట, గంటన్నర కూర్చున్న తర్వాత లోపలికి పంపిస్తారు. అలాంటి డాక్టర్ని మన చేరువకి మరి ఎంత శ్రమ ఉంటుందో, వాడిని ఎట్లా ప్రాధాన్యపడుతుందో, సార్ ఎట్లా బదిలాడుతుందో తెలియదు.
వాళ్ళందరూ టేబుల్స్ వేసుకొని మా కోసం ఎదురు చూస్తుంటారు. సార్ ఇంకా రాండి అని చేయి పట్టుకొని వైద్యం ఫ్రీ. ఆ రోజు థైరాయిడ్ బయట హైదరాబాద్లో చేపిస్తే 2000, మిర్యాలగూడని ఇస్తే 500 రూపాయలు శాంపిల్ తీసుకపోతే అలాంటి థైరాయిడ్ టెస్ట్ని ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ కొరియర్ ఖర్చులు మాత్రం అంటే ఫ్రీ. థైరాయిడ్ టెస్ట్ తెచ్చి మళ్ళీ జూనియర్ కాలేజీకి ఆడవాళ్ళంతా అక్కడ దాకా రాలేరని క్లినిక్ నుంచి మళ్ళీ కాలేజీకి పంపించి మైక్లో 2-3 సార్లు అనౌన్స్ చేసి మీ రిపోర్ట్ తీసుకుపోండి ఇంటికి ఫోన్లు చేసి, మరి ఆ సర్వీస్ ఎవరు చేస్తారండి? వైద్యంలో ఇంట్లో వాళ్ళే తండ్రి రమ్మంటే పిల్లగాడే నాకు పని ఉందంటాడు. అలాంటి వితరణ కార్యక్రమం వైద్యంలో వారి ఇంత ముందుకొచ్చి వైద్యాన్ని ఇంత మనకు చౌకగా అందిస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేయాలి. మరి మునీర్ సార్ ఇంత ముందుకొచ్చి పనిచేస్తుందంటే వారి ఒక్కరితో కాదండి, వారి కొలీగ్స్కి, వారు ఉన్నారు కదా కమిటీ, జనయత్రి ఫౌండేషన్ సభ్యులకి అత్యంత ముఖ్యంగా మనం ఇప్పుడు కొనియాడాల్సింది వారి సతీమణి గారిని. ఎందుకంటే ఎవరైనా ఇంత వితరణ కార్యక్రమం చేస్తుంటే మీకు ఎందుకండి ఉండండి మీకేం పనిలేదా అనే ఈ రోజుల్లో వారి వెనక ఉండి, వారి వెన్నెముకలాగా ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఇంత మహోద్యమంలో వారు భాగస్వామి కావడానికి వారి కుటుంబ సభ్యులను, వారి సతీమణి, వారి కుమారుల యొక్క ప్రోద్బలం ప్రోత్సాహం లేకుండా వారేమీ చేయలేరు. సో వారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ పాదాభివందనం చేస్తున్నాం మునీర్ సార్కి. ఎందుకంటే వారి సర్వీసు మునీర్ గారికి వారి బాబు ఈ రోజు అకేషన్ ఏంటంటే వారి బాబు గారు పుట్టినరోజు కాబట్టి వారికి ప్రత్యేకంగా నేనైతే మా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం తరఫు నుంచి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి జనయత్రి ఫౌండేషన్ మంచిగా నడుస్తున్నందుకు చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు మా ఫౌండేషన్ అధ్యక్షులు ఇంకా మరికొన్ని ఇట్లనే చేసుకుంటూ పోతే మన యొక్క విద్యా వైద్యం మీదనే మొన్న మా కాన్సన్ట్రేషన్లో అంటే మేనిఫెస్టో లాగా తయారు చేశారు. దాంట్లో విద్యా వైద్యం మీదనే బాగా కాన్సన్ట్రేషన్ చేశారు. కాబట్టి ఈ చదువు అనే జ్ఞానాన్ని సంపాదించడానికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పిల్లలందరూ థ్యాంక్ యూ చెప్పండి రా. మీకు టై బెల్ట్ ఇచ్చినందుకు సార్కి అందరూ థ్యాంక్ యూ చెప్పండి. ఓకే, మీరు ఈ టై బెల్ట్ ఇచ్చినందుకు మీకు అభినందన సార్. థ్యాంక్ యూ సార్. భవత్ అన్నట్టు 5 ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, విద్యతో తొలతూగాలని ఆ భగవంతుని మనసావాచ కర్మతో కోరుతున్నాను. అదేవిధంగా ఇథియోలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ క్రియేట్స్ ది సౌండ్ మైండ్ బ్రాడ్లీ అన్నారు. విద్యకు పరమార్థ మోక్షం. ఆ పరమార్థమైన మోక్షాన్ని ఈ రకంగా దానం చేయటం, పిల్లలకు రేపటి భావి భారత పౌరులు తీర్చిదిద్దటం, ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నందుకు జనయత్రి ఫౌండేషన్ తరఫున ఒక సభ్యునిగా నేను హర్షిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మునీర్ సార్ వాళ్ళ బాబు మునీర్ షరీఫ్ గారి బర్త్డే వేడుకల సందర్భంగా ఈరోజు ఈ పాఠశాలలో బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. సార్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. అది ఒక్క రోజులో ఒక పూటలో అయిపోయేది కాదు. మా నాన్నగారు 5 రూపాయల ట్రీట్మెంట్ నుంచి మునీర్ సార్ దగ్గరికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఆయన సేవ అనేది అమోఘం. తను చేస్తున్న సేవతో పాటు వాళ్ళ బాబుకి కానీ తర్వాత మాలాంటి సభ్యులను కానీ దీంట్లో చేర్చుకొని మాకు కూడా ఇలాంటి అవకాశం కల్పించడం అనేది మాకు కూడా చాలా ఆనందం. ఈ రోజులలో 100 రూపాయలు ఓపీ తీసుకొని ట్రీట్మెంట్ చేయడం, మామూలుగా ఏదైనా జ్వరము జలుబు వస్తుందంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే అమ్మో ఎండి దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్తే 500 రూపాయలు ఓపీ అవుతుంది, ఇంకొక 500 రూపాయలు టెస్టులు అవుతాయి, ఇంకో 500 రూపాయలు మందులు అవుతుంది. ఓవరాల్గా ఎండి దగ్గరికి వెళ్ళాలంటే ఒక 2000 నుంచి 3000 ఖర్చు వస్తుంది అని ఒక డోలోనో ఇంకో ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని ఇంట్లో ఉండేవాళ్ళు ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు. అలా కాకుండా మన రౌండ్ దగ్గర మునీర్ దగ్గరికి వెళ్తే ఒక 200 రూపాయల్లోనే గోళీలు వస్తుంది, ఓపీ ఫీజు కూడా అయిపోతుంది. సేమ్ టైం 2 రోజుల్లో మళ్ళీ రెండోసారి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా ఏదైతే రోగం ఉందో అది తగ్గిపోతుందని ఆలోచించే జనాలు చాలామంది ఉన్నారు. ఆయన ట్రీట్మెంట్ అంత అద్భుతంగా ఉంటుంది. సేమ్ టైం ఆయన మనసు కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఏం ఆశించకుండా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన ఒక మునీర్ గారే. తనతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా ఈ రోజులల్లో టైం దొరికితే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడము, పార్టీస్కి వెళ్ళడము, తర్వాత పబ్బులకు వెళ్ళడము, ఇలా చేస్తున్న యువతకి లేదు ఉన్న టైంలోనే నాతో పాటు ఉండు జనాలకి
ఇది ట్రీట్మెంట్ చేయి సహాయం చేయని ఒక గొప్ప ఫాదర్ దొరకడం మన మునీబ్ షరీఫ్ వాళ్ళ అదృష్టము. ఇలాంటి గొప్ప ఫాదర్ ఉండడం, సార్ అడుగుజాల్లో కూడా వాళ్ళ బాబు నడుసు ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా జనయత్రి ఫౌండేషన్ ఫౌండర్ మునీర్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మీరు చేసేటువంటి ఇలాంటి ప్రోగ్రాంలు పిల్లలకు చిన్నతనం నుంచే మొక్కై వంగంది మానవ వంగుతుందా అన్నట్టుగా ఈ ఏజ్ పిల్లలకు మీరు ఇదొక ధోరణి అవలంబిస్తారు కాబట్టి, ఇది అలవాటు చేస్తారు కాబట్టి కొంత సమాజంలో మార్పు చేయడానికి కొంత మీరు చాలా ఎక్కువ భాగస్వాములు అయి ఉంటారు సార్ మీరు. ఎందుకంటే ఈ పసి హృదయాలు ఇవన్నీ చూస్తుంటే ఇలా కేక్ కట్ చేయకుండా పుచ్చకాయ కట్ చేసే వాళ్ళ మనసులో కూడా నాటుకుంటుంది. ఖచ్చితంగా మనం జంక్ ఫుడ్స్ తినవద్దు, న్యాచురల్ ఐటమ్స్కే ప్రాధాన్యత ఇవ్వాలి అనేది చిన్న మనసులో నాటుకుంటే వాళ్ళు పెద్ద అయినాక కూడా మనం జంక్ ఫుడ్స్ జోలికి పోకుండా కొంత మారే అవకాశం చాలా ఉంటుంది సార్. అది చాలా గొప్పగా నేనైతే చాలా చాలా ఫీల్ అయ్యా. సార్ అబ్బా సూపర్ సార్ అన్నట్టుగా నేను నాకు అనిపించింది. నేను ఊహించలే. యాక్చువల్గా సార్ కూడా రాత్రి చెప్పా, సార్ మన తరఫున బడి తరఫు నుంచి ఒక కేక్ తీసుకెళ్దాము అని. సరే సార్ వాళ్ళు ఒకటి చేస్తారు, మనం ఒకటి తీసుకెళ్దామని అంటే మా బ్యాళ్లకు సార్ తీసుకెళ్ళి ఏంటంటే దొరకలేదు. యాక్చువల్గా అది కూడా న్యాచురాలిటీకి ప్రాధాన్యత ఇచ్చిందని ఇప్పుడు. ముఖ్యంగా మీరు బాబు పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ఇంతమంది 50 మంది దేవుళ్ళ యొక్క దీవెనలు ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు అందిస్తారు. కాబట్టి ఏ తల్లిదండ్రి ఇవ్వనటువంటి ప్రియారిటీ మీకు ఇచ్చుకుంటూ మా కొడుకు బాగుండాలి అని ఎప్పుడు సుఖ సంతోషాలు కోరుకునేటువంటి పేరెంట్స్ దొరకడం కూడా నీ కొన్ని జన్మలో చేసుకున్న అదృష్టం అనుకొని భావించాల్సి. 13 ఈరోజు మా బాబు మునీబ్ షరీఫ్ బర్త్డే పురస్కరించుకొని స్థానిక అవంతిపురంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఒక మంచి కార్యక్రమానికి సహకరించేటువంటి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియాలి. జస్ట్ 2 days బిఫోర్ 2 రోజుల క్రితమే సార్ నాకు వారం క్రితం ఒక చిన్న కోరిక కూడా జరిగింది. ఆ కోరిక మీకు తీర్చడానికి కరెక్ట్ టైం ఆసన్నమైంది ఈరోజు రావడం. ఆ సందర్భంగా సార్ని నిన్న 2 days బ్యాక్ సార్ని పిలిచి, సార్ ఈ ప్రోగ్రామ్ చేద్దాం సార్, మా బాబు బర్త్డే ఉంది, మీరు ఒక కోరిక కోరింది కదా, మీ స్కూల్ కావాల్సిన ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బెల్ట్, టై, మరి పిల్లలు కాబట్టి ఒక పెన్సిల్ అరేంజ్ చేద్దని చెప్పడం జరిగింది. సార్ ఓకే సార్ డన్ కానివ్వండి అని చెప్పాను. అందులో భాగంగానే నాకు వేణు సార్ పరిచయం, దాదాపు నాకు రోజు కాలేజ్ గ్రౌండ్ పరిచయం, సార్ ఇంకా డీప్గా పరిచయం కావడం, వారు ఒక మంచి విషయం నాకు ఈరోజు తెలియజేయడం, దీనికి వారు పూర్తిగా బాధ్యత తీసుకుని ఈ రోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ మొత్తం వేణు సార్. ఈ రోజు ఆ సార్ చేయకపోతే ఈ కార్యక్రమం వేరే రోజు ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించే మరొకసారి నా తరఫున చాలా మంచిగా తెలియజేశారు సార్. శ్రీనివాస్ గారు కూడా గురువు గారు వాస్తవంగా వారు 2 మాటలు నాకు హార్ట్ టచ్ అయినాయి. ఎందుకంటే వారు పాదాభివందనం అన్నారు. గురువు గారు మా విషయం కాదు, దేవుడు గురువు వస్తే ఇద్దరు ఒకసారి ప్రత్యక్ష అయితే మనం దండం పెట్టాల్సిన వాస్తవంగా దేవుడు గురువారే. ఎందుకంటే మనకు దేవుడు గురించి తెలియజేసిన గురువారే కాబట్టి గురువు గారికి మనం దండం పెట్టాల్సిన కాబట్టి వాస్తవంగా శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తుంది. నేను దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ప్రజలకు అందరూ సుపరిచితుని. ఇక్కడ నాది ఫస్ట్ ఎయిడ్ సెంటర్ క్లినిక్ ఉంది. ఫిరోజా గారు ఇక్కడ ప్రాథమిక వైద్య చికిత్స అందిస్తారు. ఇక్కడ గ్రామం అందరూ కూడా ఎలాంటి కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఉచితంగా వైద్యం అందించి మీ అందరూ దేశం విషయమే. అందులో భాగంగా డెఫెండ్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ, తర్వాత వికాసం ఒకటి ఉంది ఇక్కడ. మేము దాదాపు మాక్సిమం చాలా కార్యం ఇక్కడ చేస్తున్నాం. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఈ స్కూల్లో చేయడం చింతామణి సార్ గారి ఆధ్వర్యంలో వారు ఇక్కడ మంచిగా అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చేస్తూ, ఇక ముందు కూడా మేము ఒకసారి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంటే ఖచ్చితంగా సార్తో కనెక్ట్ అయ్యి మరొకసారి ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంటే మాత్రం ఇక్కడే నిర్వహించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించే మధుసాగర్ గారికి మరియు పాఠశాల యజమాన్యానికి మరియు ప్రత్యేకంగా నా జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా మీరు నా ప్రియాతి ప్రియమైనటువంటి
నాకు ఈ మంచి అవకాశం కల్పించిన మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మా జనయత్రి ఫౌండేషన్ మీకు తోడు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మరొకసారి మరి స్కూల్ యజమాని అందరూ కూడా హృదయం తెలియజేస్తూ ఈ అవకాశం. Grateful for such a generous gesture. I thank and appreciate each and everyone who were participating in my birthday. Thank you each and everyone who are sitting here. Thank you sir. Thank you all. సేవకే ఈ సుమదాత్రి ప్రేమే మా సూత్రం సేవే మా గాత్రం స్నేహం మా చలనం సాయం మా గమనం బాధలు గాథలు ఎన్నున్నా ఆకలి ఆపద యాడున్నా జనం కోసమే మేముంటాము జనాల సేదకు తోడుంటాము మీమే జనయత్రి సైనికులం మీమే ఆ దేవదూత తల్లి తెరిస వారసులం జయ హో జనయత్రి జాతిని సేవకు ఈ సుమదాత్రి చేయూతనిచ్చే చేతులమై జాలిని చూపే మాతలమై చేతలతో తాతలను ఊతలమై నడిపిస్తాం రోదనల వేదనను ఆదుకునే నేస్తాలం మీమే జనయత్రి సైనికులం మీమే ఆ దేవదూత తల్లి తెరిస వారసులం అని ఈ విధంగా పాట రాస్తున్నాయన. ఇది మీకు టైటిల్ సాంగ్ గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అన్నగారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉత్తమ సేవ ఏర్పాటు తీసుకోవాల్సింది కోరుకుంటూ మనసారా కోరుకుంటూ అన్నగారికి అంత గొప్ప రాష్ట్ర ప్రభుత్వం చేత మరి భారత రాష్ట్రపతి చేత ఢిల్లీలో జనయత్రి ఫౌండేషన్ యొక్క పేరు గడగడలాడాలని మరి మంచిగా పేరొందాలని కోరుకుంటూ మరి అన్నగారు మీకు చాలా ధన్యవాదాలు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు కూడా నాన్నగారి పేరు నిలబెట్టాలని గొప్ప పేరు రావాలని మీరు కూడా డాక్టర్ అవుతారా మరి ఐఏఎస్ అవుతారా మీరు ఏం చదువుతున్నారో మరి నాకే తెలియదు డాక్టర్ కూడా ఇంకా గొప్పగా ఉంటారని అమ్మ నాయన యొక్క పేరు నిలబెట్టి మరి మన దివ్యాంగులకే కాదు మన దేశానికి కూడా గొప్ప పేరు తేవాలని కోరుకుంటూ మీకు కూడా మా యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.